హలో, ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద కోడి కూర ఎలా చేయాలో చూద్దాము. ముందు రాగి ముద్ద కోసం ఒక కుక్కర్లో 3/4 గ్లాస్ రైస్ తీసుకొని బాగా కడుక్కొని కొంతసేపు నానబెట్టుకుందాము. ఇప్పుడు వేరే కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో సాజీరా, బే లీఫ్ ఇంకా హోల్ స్పైసెస్ వేసుకొని కొంచెం చిటపటలాడేటప్పుడు అందులో ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలుపుకుందాం. ఆనియన్ కొంచెం కలర్ మారంగానే అందులో అల్లం పేస్ట్ ఇంకా ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని మళ్ళీ కొంచెం కలపాలి. ఆ తర్వాత అందులో చికెన్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఉప్పు ఇంకా పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఉప్పు పసుపు పట్టేలాగా. ఇప్పుడు జస్ట్ మూత పెట్టి వితౌట్ విజిల్తో కొంతసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్ వాటర్ వదులుతుంది చూడండి. మళ్ళీ ఒకసారి కలిపేసి అందులో టొమాటో, కారం ఇంకా జీరా పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత విజిల్ లేకుండా అలా పెట్టుకొని ఉడకనిద్దాము. ఇప్పుడు టొమాటో సాఫ్ట్ అయిపోయింది కదా, దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసేసుకుందాము. ఇంకా కొన్ని వాటర్ పోసుకొని అందులో గరం మసాలా వేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడు విజిల్ పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మళ్ళీ ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్లో 3/4 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, అందులో ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఉడకనివ్వాలి. కర్రీది కుక్కర్ మూత చల్లగైంది కదా, తీసేస్తే మన ఇప్పుడు చికెన్ కూర రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ కూడా 5 to 6 విజిల్స్ వచ్చింది కదా, ఆ తర్వాత మూత తీసేసుకొని రైస్ని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఈ రైస్లో మనము ఇంకో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. వాటర్ కొంచెం బాయిల్కి రాగానే కొంచెం స్లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 హోల్ గ్లాస్ ఆఫ్ రాగి పిండి వేసుకుందాం. నేనేమో స్ప్రౌటెడ్ రాగి పిండి వాడుతున్నాను, లేకుండా నార్మల్ రాగి పిండి అయినా పర్వాలేదు. జస్ట్ అలా వేసుకొని కుక్కర్ మూత పెట్టి అట్లా పొంగు వచ్చే టైంకి తీసి ఇంకా కలపడం స్టార్ట్ చేయాలన్నమాట. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, సో దట్ ఉండలు ఫామ్ అవ్వకుండా ఇట్లా మ్యాష్ చేస్తూ గట్టిగా బలంగా కలపాలి. సో కలుపుతూ ఉంటే అది థిక్గా ఫామ్ అవుతుంది అన్నమాట. కొంచెం ముద్దలేక ఫామ్ అయ్యే టైంకి మనము అందులో నెయ్యి వేసుకుందాం, ఒక 2 స్పూన్స్. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు అలాగా కలుపుతూనే ఉండాలి. బలంగా మ్యాష్ చేస్తూ కలపాలి ముద్దలేక ఫామ్ అయ్యేటట్టు. ఇప్పుడు ముద్దలేక ఫామ్ అయిపోయింది. సో గ్యాస్ ఆఫ్ చేసి అలా కొంతసేపు ఉంచి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్ని నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రాగి ముద్దని ఇందులో వేసేసుకొని ముద్దలేక చేసుకోవాలన్నమాట. సో నేను యూజ్ చేసే పద్ధతి ఇది. గిన్నెలో గ్రీస్ చేసుకొని అలా గిన్నెని చుట్టూ తిప్పుతూ ఉంటే అది ముద్ద లెక్క ఫామ్ అవుతుంది. అలా కాకుండా గిన్నెకు మూత పెట్టి అలా పైకి కిందికి తిప్పితే అలా ముద్ద ఫామ్ అవుతుంది.
ఇప్పుడు ఆ ముద్దని ప్లేట్లో వేసుకుందాం. నేను 3/4 గ్లాస్ రైస్కి నాకు 2 ముద్దలు వచ్చిందనమాట. ఇప్పుడు ఒక ముద్దని ప్లేట్లో పెట్టేసుకొని దాన్ని మధ్యలో ఒక స్పూన్తోని ఒత్తి ఆ లొంతలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని దాంట్లో మనం చేసుకున్న కోడి కూరలతోని సర్వ్ చేసుకొని వేడి వేడిగా అలా తింటే చాలా బాగుంటుంది.